వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా వెరైటీస్ ఆఫ్ దోశ రెసిపీలని చూపించబోతున్నానండి. అవి కూడా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకునేలాగా ఈజీగా చూపించిపోతున్నాయండి. అండ్ ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. అలానే ప్లీజ్ అండి, మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే మనం ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కగా ఇలా దోశ ప్యాన్ని ఒకటి హీట్ చేసేసుకొని బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసి కొంచెం ఇలాగా ఆయిల్ అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకొని చట్నీతో సర్వ్ చేసేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి. అండ్ ఫస్ట్ అయితే చాలా నార్మల్ దోశ చూపించిపోతున్నానండి. అండ్ ఇంకా సెకండ్ దోశ వచ్చేసరికి పన్నీర్ కారం దోశ అండి. అండ్ ఈ దోశ కోసం దోశ బ్యాటర్ని ఇలాగా ప్యాన్ మీద చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు దీనిపైన మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో ఉండే కారపొడి లేదంటే గన్ పౌడర్ రెండిట్లో ఏదైనా ఒకటే అండి. సో ఇలాగా కారపొడి కొంచెం చల్లుకున్న తర్వాత దానిపైన ఇలా గ్రేటర్ సహాయంతో పన్నీర్ని చక్కగా దోశ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలాగా పన్నీర్ని దాని మీద యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇలా కొంచెం షేడ్ చేంజ్ అయిన తర్వాత చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ ఇంకొక దోశ రెసిపీ వచ్చేసరికి క్రిస్పీగా ముక్కలు తగులుతూ అలానే కారంగా ఉండే బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఆర్డర్ చేసుకొని తినే ఉల్లి కారం దోశ అండి. సో ఈ దోశ కోసం కూడా చక్కగా ప్యాన్ వేడైన తర్వాత ఇలా బ్యాటర్ స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన కొంచెం కారపొడి చేతితో కానీ ఇలా స్పూన్తో కానీ ఇలా పల్చగా చల్లుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా దానిపైన ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ని ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం వేయండి. సో ఇలా వేసిన తర్వాత ఇలా చూపించిన విధంగా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత దోశని ఇలా ఫోల్డ్ చేసుకొని చట్నీ అండ్ అలానే చట్నీలు అంటే ఒక్క చట్నీ కాదండి, ఇలా 2 చట్నీలతో అల్లపు చట్నీ అండ్ అలానే పీనట్ చట్నీతో తింటే అబ్బా అదిరిపోతుందండి. ఇది మా బాబుకి చాలా ఇష్టమైన కారం దోశ అండి. అండ్ ఈ దోశ కోసం ఏంటంటే ప్యాన్ పైన చక్కగా ఇలా బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా కారపొడి కానీ లేదంటే మన ఇంట్లో అవైలబుల్గా ఉండే పప్పుల పొడి అండి, పప్పుల పొడి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కారపొడి బదులు పప్పుల పొడి కూడా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా కొంచెం కాలిన తర్వాత దోశని ఇలా తీసి అలా ప్లేట్లో వేసేసుకొని చక్కగా చట్నీతో సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే లంచ్ బాక్స్లోకి పొద్దున్నే హడావుడు లేకుండా ఇలా కారపొడి దోశలు చాలా బాగుంటాయండి. అండ్ ఫిఫ్త్ దోశ రెసిపీ వచ్చేసరికి ఎగ్ దోశ రెసిపీ అండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం పసుపు దాంతోపాటు కొంచెం కారం ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఎగ్ని బీట్ చేసుకోకుండా మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా ఇలా వేసుకొని కలుపుకున్నామంటే ఎక్కడ ప్యాచెస్లా రాకుండా దోశ మీద చక్కగా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఇప్పుడు ఒక ఎగ్ని బ్రేక్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలండి. ఇలా బీట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దోశ ప్యాన్ మీద ఇలాగా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఏమీ అప్లై చేయకుండా మనం బీట్ చేసిన ఎగ్ని కూడా దీనిపైన చక్కగా ఇలాగ చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇలాగా స్పూన్ సహాయంతో కానీ లేకపోతే దోశలు తీసే గెరటితో హెల్ప్తో అయినా ఇలా చక్కగా ఇలా చూపించిన విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకో వైపు కూడా చక్కగా తిప్పి వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ పాటు మనం దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ దోశకి 2 వైపులా చక్కగా కుక్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారా, ఇలాగ చక్కగా కలర్ వచ్చిన తర్వాత మనం ఇలా దోశను తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇందులోకి చట్నీస్ ఏమీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా 6th దోశ రెసిపీ వచ్చేసరికి పాలక్ దోశ రెసిపీ అండి. సో దీనికోసం కొన్ని పాలకూర లీవ్స్ని ఇలా బ్లెండర్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నా అండి. ఇలాగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. వాటర్ అయితే మనకున్న దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి.
ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని పాలకూర పేస్ట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ సాల్ట్ అయితే మీకు కావాల్సిన దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని రెండు కూడా బాగా కంబైన్ చేసేసుకొని ప్యాన్ని హీట్ చేసేసుకొని బ్యాటర్ని దీనిపైన యాడ్ చేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పాలకూర దోశని మాత్రం మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పాలకూరలు ఏవైనా కూడా మనం పచ్చివి యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కుక్ అయితేనే బాగుంటాయి. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకుంటే చక్కగా టేస్టీగా వస్తాయండి. అండ్ అలానే విరిగిపోకుండా కూడా వస్తాయి. సో చూసారా, ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్ అండ్ అలానే హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది. ఇంకా 7th దోశ రెసిపీ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, సెజ్వాన్ ఎగ్ బాయిల్డ్ దోశ అండి. సో దీనికోసం ఇలాగా దోశ ప్యాన్ మీద బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది సెజ్వాన్ సాస్ అండి. అండ్ ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అండ్ దీని రెసిపీ అయితే నేను అంతకుముందు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశానండి. అండ్ మళ్ళీ కూడా మీకోసం ఇంకొకసారి షేర్ చేస్తాను. దీన్ని కొంచెం దోశ పైన ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత బాయిల్డ్ ఎగ్ని ఎల్లో రాకుండా ఓన్లీ వైట్ కలర్ని ఇలాగా చక్కగా గ్రేట్ చేసేసుకోవాలండి. అండ్ ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. మనకి ఒక 2 minutes పాటు ఇది కుక్ అయితే మనం దీన్ని చక్కగా స్ప్రెడ్ చేసుకోవడానికి వస్తుందండి. అండ్ ఇప్పుడు ఒక 2 minutes తర్వాత దీన్ని సాస్ని అండ్ అలానే బాయిల్డ్ ఎగ్ని చక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. అండ్ మీరు బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో చక్కగా పన్నీర్ కానీ చీజ్ని కానీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎగ్ది కూడా చాలా టేస్టీగా ఉందండి. ఎందుకంటే నేను పన్నీర్ది కూడా యాడ్ చేసి చూసాను అనమాట, కానీ ఆ వీడియో మిస్ అయింది. సో ఈసారి నేను ఇంకొకసారి షేర్ చేస్తాను మీతో దాన్ని. సో ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం దోశ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా చక్కగా దోశని ఒకవైపు ఫోల్డ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా దోశ రెసిపీస్ని చక్కగా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.